ఈ రోడ్డు మీద షూటింగ్ చేశారు, కరెక్ట్గా ఇదే రోడ్డు మీద. ఈ రోడ్డు మీద షూటింగ్ చేసి ఆ సినిమాలో ఏం చూపెడుతున్నారు తెలుసా మీకు? అది బెంగళూరు అని చూపెడుతున్నారు. నాకు చాలా ఒళ్ళు మండింది. హైదరాబాద్లో షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పుకుంటారా వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి నేను ఏదో ఒకటి అందాం అనుకున్నాను. ఈ లోపలే ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి మలయాళీ అమ్మాయి, జర్నలిస్టు. ఆ అమ్మాయి ట్వీట్ చేసింది. ఆ అమ్మాయి హైదరాబాద్ అమ్మాయి. కారణం మా హైదరాబాద్ షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పడం మలయాళం సినిమాలో ఇదెక్కడ అన్యాయం. కొన్ని రోజులు ఆంధ్రప్రదేశ్లో మనకంటే పెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ క్రియేట్ అయింది. కాకపోతే ప్రస్తుతం అక్కడ కార్యక్రమాలు ఏమీ జరగడం లేదు. కాబట్టి యూ కెన్ డెఫినెట్లీ సే దట్ హైదరాబాద్ కంటిన్యూస్ టు రిమైన్ అండ్ విల్ బీ ద లార్జెస్ట్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఇన్ ద కంట్రీ టుడే. ద రీజన్ వై ఐఎమ్ సేయింగ్ దిస్, దయచేసి ఇక్కడికి వచ్చిన నిర్మాణ రంగ సంస్థల ప్రతినిధులు, ఇప్పుడు మీరు ప్రతి ఒక్క బూత్లో నాకు చూపెట్టారు. 50 చెరువులు మేము దత్తత తీసుకుంటున్నాం. ఒక్కొక్కరు ₹1 కోటి నుంచి 15 కోట్ల రూపాయల దాకా ఖర్చు పెడుతున్నాం. హైదరాబాద్ మహానగరంలో ఉండే చెరువులను ప్రభుత్వం ఏదైతే ఒక మంచి ఆలోచనతో, ఒక మంచి సంకల్పంతో వీటిని బాగు చేయాలి. సునీల్ రెడ్డి గారు చెప్పినట్టు పిల్లా పాపలతో కుటుంబంతో సహా వచ్చి అక్కడ సాయంత్రం పూట సేద తీరడానికి, కొద్దిసేపు టైం స్పెండ్ చేయడానికి, ఎందుకంటే వేరే స్పేసెస్ ఉండవు. ఇరుకు అపార్ట్మెంట్లు, చిన్న చిన్న గల్లీల్లో ఇంకా వేరే జాగా ఉండదు. కాబట్టి కనీసం సేద తీరడానికి కుటుంబ సమేతంగా వచ్చి వాకింగ్కో, పెద్ద సీనియర్ సిటిజన్స్ అయితే వాకింగ్ చేయడమో, పిల్లలైతే ఎక్సర్సైజ్ చేయడమో, లేదా చిన్న పిల్లలు ఉంటే కనీసం వారిని ఒక రౌండ్ అట్లా తిప్పుకొని మంచి వాతావరణంలో కొంత టైం గడుపుదాం అనుకునే వాళ్ళకి ఎట్లా చేయాలి అని ఆలోచించినప్పుడు హైదరాబాద్ జిహెచ్ఎంసీ పరిధిలో, ఓఆర్ఆర్ పరిధిలో ఉండే ఒక 185 చెరువులు ఏవైతే మనకి జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నాయో ముందులో వీటిని ఏం చేద్దామని ఆలోచించాము. అంతర్గతంగా ఆలోచించినప్పుడు మేము ఆల్రెడీ కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను. దుర్గం చెరువు మీరందరూ చూసే ఉంటారు. దుర్గం చెరువు ఎప్పుడైతే బ్రిడ్జ్ కట్టామో, ఆ తర్వాత ఎప్పుడైతే అక్కడ చుట్టూ లేక్ డెవలప్మెంట్ కూడా చేశామో, ఈరోజు ఇట్ హస్ బికమ్ అ హ్యూజ్ టూరిస్ట్ అట్రాక్షన్. ఈ మధ్యకాలంలో మీరు సినిమాలు కనుక చూసింటే నాకు తెలిసి దుర్గం చెరువు బ్రిడ్జ్ లేని సినిమా ఈ మధ్యకాలంలో రాలేదు. ఇంకా హైలైట్ ఏంటంటే మొన్న ఇదే రోడ్డు, పక్క రోడ్డు ఉంది కదా, ఈ లింక్ రోడ్ కొత్తగా డెవలప్ చేసిన రోడ్డు, ఈ కోవిడ్ టైంలో నేను కూడా కొద్ది సినిమాలు ఎక్కువ చూశాను. ఓటీటీలో నెట్ఫ్లిక్స్లో ఏదో సినిమా చూస్తుంటే ఒక మలయాళం సినిమా చూస్తున్నాను. ఆ సినిమాలో పృథ్వీరాజ్ గారు అనుకుంటాను నా లీడ్ క్యారెక్టర్. ఈ రోడ్డు మీద షూటింగ్ చేశారు, కరెక్ట్గా ఇదే రోడ్డు మీద. ఈ రోడ్డు మీద షూటింగ్ చేసి ఆ సినిమాలో ఏం చూపెడుతున్నారు తెలుసా మీకు? అది బెంగళూరు అని చూపెడుతున్నారు. నాకు చాలా ఒళ్ళు మండింది. హైదరాబాద్లో షూటింగ్ చేసి బెంగళూరు అని చెప్పుకుంటారా వీళ్ళు దుర్మార్గులు అని చెప్పి నేను ఏదో ఒకటి అందాం అనుకున్నాను. ఈ లోపలే ఒక అమ్మాయి ఉంది.